చేస్తే ఏమవుతుంది అంటే టికెట్ ధర ఎవరు ఎంత పెంచినా ఏం అడగడానికి మనకు అవకాశం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి టికెట్ ధర 10 రూపాయలు పెంచితే కూడా మాలాంటి వాళ్ళం పోయి కొట్లాడడము, మాట్లాడడము, అడగటము ఉంటుంది. ప్రైవేట్ అయినాక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత చేసేది ఉంటుంది. గవర్నమెంట్ బస్సుల్ని సగానికి సగం తగ్గించి ఎలక్ట్రిసిటీ బస్సులు పెట్టిరు. సరే, హైదరాబాద్లో కొత్త నగరాలు, పాత నగరం రెండు కలిసి ఉన్నాయి. మరి అక్కడ గల్లీలు చిన్న చిన్నగా ఉన్నాయి చాలా చోట్ల. అంతకుముందు సెట్విన్ బస్సులు తిరిగేటి, చిన్న బస్సులు, అవి అన్ని గల్లీలకు పోతుండే. ఇప్పుడైతే పెద్ద పెద్ద కాలనీలలో కూడా ఆర్టీసీ బస్సులు పోతలేవు. రిక్వెస్ట్ బస్ స్టాప్లో ఆగడం అనేది బంద్ చేసిరు కంప్లీట్గా. రిక్వెస్ట్ బస్ స్టాప్ ఇక్కడ ఉంటే ఎక్కడో ఆపుతున్నారు, ఎందుకంటే ఫ్రీ బస్సు. వికలాంగులు నిజంగా చూస్తే ఏడుపు వస్తుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో అసలు వాళ్ళకు బస్సులకే అవకాశమే లేదు. వాళ్ళకి సగం టికెట్ అని చెప్తున్నారు, హాఫ్ పాస్ ఇచ్చిరు వాళ్ళకు కూడా ఫ్రీ బస్సు పెడితే అయిపోద్ది కదా, లేకపోతే వికలాంగులకు సపరేట్ బస్సులు పెడితే ఏదో ఒక ప్రయత్నం. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు మన లెక్క పరిగెత్తి ఎక్కలేరు, దూరం ఆగుతుంది బస్సు, వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మంచిగా కానంత వరకు హైదరాబాద్ ఎట్లా విశ్వనగరం అవుతుంది అన్నది అర్థమైతలేదు. మేము ఇవాళ ఈ 4.5 రోజులు చేసినటువంటి పర్యటనలో కూడా ఎక్కడికి పోయినా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఆడబిడ్డలు ఒకటే చెప్పిండ్రు, బస్సెస్ లేవు, దయచేసి మాకు బస్సులు వేయించండి. ఆ తర్వాత మేము రీసెర్చ్ చేస్తే సగానికి సగం బస్సులు తగ్గించారు హైదరాబాద్లో అని తెలిసింది. మరి ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రభుత్వాలు సవరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనం చూసినట్టయితే ఇంకొక ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున మాకు ప్రజలు చెప్పింది ఏంటంటే ఈ కుక్కలు గరవడం, స్ట్రే డాగ్స్ విపరీతమైన ప్రాబ్లం. ఎంత విపరీతమైన ప్రాబ్లం అంటే చాలా దగ్గరలో ఎక్కడంటే అక్కడ చెత్తబడేసి ఉంటుంది. ఆ చెత్తబడేసి ఉన్న దగ్గర స్ట్రే డాగ్స్ ఉంటున్నాయి. ఆ స్ట్రే డాగ్స్ వచ్చే పోయేటోళ్ళని కరుస్తున్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మొన్న ఒక బాబు మీద 20 కుక్కలు పడి దాడి చేసి, చిన్న బాబు మీద ఒక కుడి చెవు మొత్తం తినేసింది, పూరా మొత్తం కుడి చెవు అంతా కూడా తినేసినటువంటి పరిస్థితి. ఇది బాబుది. ఇందులో గమ్మత్ ఏంటంటే 2022లో, ఇది అఫీషియల్ డేటా నేను చెప్పేది, 2022లో 92,924 కేసులు కుక్కలు కరిచింది. ఈ 2024లో 1,21,997 అంటే ఆల్మోస్ట్ 30,000 పైచిలకు పెరిగినాయి కేసులు, అంతేనా? 30,000 దాకా పెరిగినాయి దాదాపుగా. ఎందుకు పెరిగినాయి? 31% ఇంక్రీజ్ ఉంది. ఇది ఎందుకుంది అని అంటే ఈ కుక్కలను స్టెరిలైజ్ చేయడానికి వాడేటటువంటి వ్యాక్సిన్లు, మెడిసిన్లు, వాటికి వచ్చిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోలేదు ఎక్కడ కూడా. దాంతో ఏమవుతున్నాయి, స్ట్రే డాగ్స్ సంఖ్య పెరుగుతుంది, వాటికి ఎక్కడ షెల్టర్స్ కడతలేము, వాటిని తీసుకుపోయి ఏమి చేయాలంటే చేయలేని పరిస్థితి, ఎక్కడ పార్కులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అవి ఆ చెత్తబుట్టల మీద బతికే పరిస్థితి, తద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా సవరించుకోవాలో దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని చాలా చోట్ల కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి, చాలా కాలనీ వాసులు మాకు మెసేజ్లు చేస్తున్నది, పెడుతున్నది ఏంటి అంటే ఎక్కడైతే వయసు మళ్ళిన వాళ్ళు లేకపోతే ఒంటరిగా ఉండే వాళ్ళు ఉంటే అవి టార్గెటెడ్గా హత్యలు చేయడము, దోపిడీలు చేయడం అనేది పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో అయితే మరీ దారుణంగా క్రైమ్ పెరిగిపోయింది, ఎస్పెషలీ ఆన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు పెట్రోలింగ్ చేస్తారా, ఏం చేస్తారా, ఏందన్నది చెప్పాలి. మేము చిన్నగున్నప్పుడు అయితే నాకు గుర్తుంది, కాలనీ అసోసియేషన్స్ వాళ్ళని, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళని, బస్తీ కమిటీలని అందరినీ సిటిజన్ పోలీస్ అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ ఉండేది. అదైతే ఇప్పుడు లేనే లేదు, బందే పెట్టిరు కంప్లీట్గా. అది ఉంటే కొంచెం పోలీసు వాళ్ళతో రిలేషన్ ఉండడము, భయం ఉండడము, ఒక భక్తి ఉండడము, క్రైమ్ తగ్గడం అన్నది జరుగుతుంది. అది లేకపోవడం అన్నది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకొకటి చాలా మంది మాకు చెప్పింది ఏంటంటే డ్రగ్స్. ఈ చెత్త బుట్టలు ఉండి ఆ గల్లీలలో ఎక్కడెక్కడైతే పోవడానికి వీల్లేని పరిస్థితి ఉంటుందో అక్కడ మొత్తం కూడా డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లల మీద మరి ఎటుపడితే అటు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డ్రగ్స్ తీసుకునే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న స్పష్టంగా ప్రభుత్వాలకు తెలుసు, చాలా స్పష్టంగా క్లియర్ ఉన్న ఏరియా, కానీ దాని దగ్గరకు పోలీసులు పోతలేరు. ఎందుకు పోతలేరు అన్నది అర్థమైతలేదు. నిన్న మేము లంగర్ హౌస్ దగ్గర గాంధీ బాపు ఘాటుకు పోతే అక్కడ స్థానికులందరూ చెప్పారు, ఈ బాపు ఘాటు ఓన్లీ 2 రోజులు వాడతారు, జయంతి రోజు బాపుది, వర్ధంతి రోజు. మిగతా అన్ని రోజులు మాత్రం కంప్లీట్గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు అడ్డాగా బాపు ఘాట్ మారిపోయింది. మరి ఆ ఏరియాను ఎందుకు పట్టించుకుంటలేరు? బాపు ఘాట్ను కూడా కనీసం రక్షించుకోలేకపోతే ఎట్లా? దీని విషయం ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా, ఇది నీళ్లు, మంచినీళ్ళు, ఈ మురుగునీరు మంచినీరు కలిసిపోతే
ఇట్లా వస్తున్నది కాలనీలలో. ఇది మేము యాకత్పుర కాన్స్టిట్యున్సీలో చూసినాం. ఇది చూసినామని